మీరందరూ కూడా గౌరవం జరిగింది. అదే రకంగా మీరందరూ ఏం చెప్తే ఆ ప్రకారం ఇప్పుడు ఆ ప్రకారమే పోతాము. ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, ఇప్పుడు మనన్న కానీ ఇక్కడ ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో భాస్కర్ అన్న కానీ మా దేవేందర్ అన్న కానీ పార్టీ పెట్టినాక 20 రోజులకు జాయిన్ అయినని ముత్యం రెడ్డి అని అంటున్నాడు. నేను చెప్పాలా అన్న నేను చెప్పాలా? మీ అందరికంటే సీనియర్ నేను 2001లో సినిమా గర్జన పైన నేను సొంతంగా కార్ తీసుకొని ఇంటించి ధన్పాల్ రెడ్డి కొద్దిమంది లోకల్ లీడర్లు తీసుకొని పోవడం జరిగింది. నేను హరీష్ అన్న పెళ్లికి, కవిత మేడం పెళ్లికి, కేటీఆర్ సార్ పెళ్లి, అందరి పెళ్లిళ్ళు అటెండ్ చేసిన కొత్తగానే టికెట్ ఇవ్వలేదన్న సార్ వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ని ఏళ్ళ సంది ఉన్నా కాబట్టి మీరందరూ మీరెప్పుడు మీరు ఎక్కడ మాట్లాడలేదు, మీరందరూ మాట్లాడిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నానంటే ఈవెన్ పార్టీలో కానీ ఎవరు కూడా తెలియదు, నేను అంతా కొత్తగా వచ్చి పార్టీ టికెట్ తీసుకోవడం అనుకుంటున్నాను. నేను అన్న 5 ఏళ్ళు పార్టీలో జాయిన్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఒక్క మాట మాట్లాడకుండా, నేను ఎవరు తప్పులు చేసినా వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. నా పనేది నేను సోషల్ వర్క్ చేస్తే అందరూ కూడా గ్రహించి ఇతను బెటర్ క్యాండిడేట్ అనే ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. మీరందరూ కూడా మీ సొంత మీరే నిలబడ్డ నేనే క్యాండిడేట్ అనే ఉద్దేశంతో మీరు అందరూ పనిచేసారు. స్కూల్ పోయి ఎట్లా పిల్లలు పనిచేస్తారు, పొద్దుగల పోయి స్కూల్ పోతారో ఆ రకంగా పొద్దుగల 7 అంటే 7 గంటలకు పోయి ప్రతి ఇంటికి డోర్ కంటికేయడం జరిగింది, స్టిక్కర్ అంటికేయడం జరిగింది. అందరూ కూడా వాట్సాప్లలో కూడా పెట్టిన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ప్రతి డివిజన్కి ఎవరెవరు తిరుగుతున్నారని వాట్సాప్ పెడితే రాత్రి వచ్చి చూసుకునేవాడిని. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, నేను కూడా సీనియర్ అని. ఇలా మనమ్మ ఊకేమదంటే లేచి ఉద్యమకాన్ని నేను చాలా సీనియర్ అంటుంది. నేను అన్ని పాత ఫోటోలు కూడా చూపిస్తా, సార్ తోటి ఉన్నాయి. విన్నావునా? కరెక్టే, నీకంటే సీనియర్ గా నువ్వు అన్ని. ఇక నేను పార్టీలో కూడా చాలా మంది జాయిన్ చేయడం జరిగింది. పద్మరావు సాబ్ కాడికి ఇప్పుడు ఉన్న పద్మరావు ఎమ్మెల్యే గారు, ఆయన కూడా నేనే జాయిన్ చేయించిన పార్టీలో. తెలుసా నీకు? ఏడు రవీందర్ రెడ్డి ఇట్లా చాలా మంది లీడర్లను తీసుకుపోయి జాయిన్ చేయడం జరిగింది కేసీఆర్ సభ్యుల. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక మీరు గడికోసారి అమ్మాయి ఇక్కడ ఉత్తగానే ఉండడం అనుకుంటున్నారు, అదే ఉద్దేశంతో చెప్తున్నాను. నా గురించి కాదే, ఓవరాల్ అందరి గురించి చెప్తున్నా. విన్నావునా? నా గురించి అంటలేను, అంటే మీకు కూడా తెలవాలి, కడప కార్యకర్తలకు కూడా తెలవాలి. ఇంకో మన మెయిన్ పార్టీ వచ్చినప్పుడు ఎవరు తెలియదు, అందరూ ఏమనుకుంటారు అంటే కొత్తగా వచ్చి నువ్వు టికెట్ తీసుకొని పోయి అనుకుంటున్నారు అందరూ. ఇంకా ముఖ్యంగా ఎందుకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందంటే ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. అంటే సార్ వాళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి 2 ఏళ్ల సంధి ఉన్నా అని చెప్పి. ఇంకోటి మీరందరూ కూడా, నేను ఎమ్మెల్యే అని నాకేం విధి లేదు, అందరు ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు అందరికి అర్హత ఉన్నది. కానీ మీరు చేసే సర్వీస్లో ఇంపార్టెంట్ ఉన్నది. మీరు సర్వీస్ చేస్తే ఎవరైనా ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఇస్తుంది. మీరు హార్ట్ కేకుంటే ఎవడన్నా వచ్చి కొనుక్కుంటాడు. విన్నారా? కాబట్టి మీరు ఎవరి మీద అంటే వీడు అట్లా వీడు ఇట్లా అని అనకుండా మీ సొంతం సత్తా చూపించండి. నేను 5 ఏళ్ళు కష్టపడి ఎట్లా చూపించినా మీరు కూడా చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. నేను మీకు ఏదైనా కష్టం వస్తే మీరు అందరూ కూడా చూస్తున్నారు. 2 ఏళ్ళ సంది ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తుండ్రు. మేము ఎట్లా, మా ఫ్యామిలీ ఎట్లా, మా అన్నగారు ఎట్లుండే, మేము ఎట్లుండే, అన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తారు మీరు అందరూ కూడా. నేను ఎక్కడ కూడా వచ్చి ఎమ్మెల్యే అని ఏతులు కొట్టి పోయటం కాదు. నేను మీకు అందరూ కూడా అంటే మీ యొక్క ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మా కార్యకర్తలు అందరూ కూడా వాల్యూ, బయట కూడా వాల్యూ ఇచ్చేటట్టు నేను తెలియజేస్తాను. అది నేను తప్పకుండా మీ అందరూ కూడా మీ వెంబడి ఉండి పనిచేస్తా. మీరు నాకు హానెస్ట్గా ఎట్లా పనిచేసారో డెఫినెట్గా అంటే కొన్ని చాలా నేను దేవుడు కాదు, కొన్ని చాలా అటు ఇటు అవుతుంది. కానీ మీకు అది కూడా కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంకా ముఖ్యంగా పోతే ఏదైతే మన పార్టీ ఏదైతే డిసిషన్ ఇచ్చిందో దానికి కనీసం డివిజన్కి 300 మంది రావాలి. దానికి సంబంధించిన ఏం కావాలన్నా కూడా నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడి అన్ని కూడా సెటిల్ చేస్తాను. అట్లే పోతే మనం ఆ దినం 27th రోజు 11 గంటలకు బగాయత్ నుంచి వెళ్తాం మనం అందరం. ఎందుకంటే 4 గంటల వరకు అక్కడ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఫుడ్ అరేంజ్మెంట్లు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ ఫుడ్ అరేంజ్మెంట్ కూడా 2 కూడా
నేను ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నో వాళ్ళతో మాట్లాడి అప్పుడు మిగతా నీళ్లు లేకపోతే సల్లా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్యాకెట్లు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి మీకు ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు చూస్తాను నేను. మీరు ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి, నాకు ఇది కాదు ఏదంటే నేను డెఫినెట్గా అది కూడా చేసి పెడతానని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే దయచేసి మీరందరూ ఆడికి పోయి స్టేజ్ దగ్గర పోయి లేకపోతే పబ్లిక్లో పోయినాక ఆడి నుంచి నాకు వాట్సాప్ పెట్టండి దయచేసి. మీరు అందరూ ఎవరైనా రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా వాట్సాప్ పెట్టాలి. ఎందుకంటే లేకపోతే సగం నుంచి సగం ఇక్కడ ఆదానికి పోయి నాకు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అక్కడ దాకా రావాలి, స్టేజ్ దాకా ఉండాలి, నాకు కూడా ఫోటోలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. పాత ఫోటోలు ఎట్లా పెడతాను, పాత ఫోటోలు తెచ్చిపోతుందండి. పాత రెండు లొకేషన్ అన్ని తెచ్చిపోతాయి. అందుగురించే ఇప్పుడు దాని నుంచే ఉద్యమకారులకు చెప్పిన ఇప్పుడు నేను మీకంటే సీనియర్ అండి బస్సుగా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఊరికే ఉద్యమకారులని మొదలు బెదిరిస్తారన్నా లేదు. కాబట్టి ఆ రోజు 11 o'clock బగాయి దగ్గర నుంచి అందరినీ కలిసిపోదామని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, 2 నెలల కింద మా వదిన గారు చనిపోవడం జరిగింది. మీ అందరికి ఐడియా ఉంది అందరికీ. ఇప్పుడు దాని తర్వాత మా అన్నగారు కూడా ఎక్సెప్ట్ రాజిరెడ్డి అన్న ఆయన కూడా హెల్త్ మంచిగా లేదు. కాబట్టి తొందరనే మ్యారేజ్ పెట్టుకొని నిన్ననే డిసైడ్ చేసుకొని ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం నాడు మ్యారేజ్, నా డాక్టర్ మ్యారేజ్ పెట్టుకున్నా. మీరు అందరూ కూడా అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే టైం కూడా లేదు. మా అన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి అంటే ఇంకా ఎక్కువ పెద్దగా చేయకుండా సింపుల్గా చేద్దామనే ఉద్దేశంతో చేద్దామని హైటెక్స్లో చేద్దామని చెప్పి నిన్ననే అందరు మాట్లాడుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. దాని తర్వాత ఈ రోజు ఎందుకు పెట్టడం జరిగితే 2 పనులు కూడా అయిపోతుంది. నేను ఇది కూడా చెప్తాను అందరికీ అనే ఉద్దేశంతో మీరందరూ కూడా నాకు ఒక అన్నల్లాగా, మాకు సిస్టర్ లాగా, వీళ్ళందరూ నాకు బ్రదర్స్ లాగా అందరూ కూడా దయచేసి మీరందరూ రావాలి. నా బిడ్డకు మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లా పోతే మన కాలనీ అంటే కాలనీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ లీడర్లు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా నేను అన్ని వాట్సాప్ చేస్తాను. మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా వాట్సాప్ చేసి మీకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో, లేకపోతే స్కూల్స్ ఉన్నారు, చర్చ్ల ఫాదర్స్ ఉన్నారు, లేకపోతే మసీద్లలో ఎవరైతే ముల్లాస్ ఉన్నారో వాళ్ళు, అట్లే మెయిన్ ముఖ్యంగా పంతులకు కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏ డివిజన్లో ఆ డివిజన్లో చెప్పండి దయచేసి. మీరందరూ కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినా ఒకటి ఇంతకుముందు చెప్పినా చూడండి. హానెస్ట్గా మీరందరూ కూడా నాకు ఎట్లా పనిచేసిందో నాకు ఐడియా ఉంది. కాబట్టి నాకు అది ఉన్నది కాబట్టి ఈరోజు మీ అందరికీ మీటింగ్లో చెప్తామన్న ఉద్దేశంతో ఇంకా మీ అందరికీ కూడా వాట్సాప్ చేస్తాం. మీకు ఆ వాట్సాప్ ద్వారా వాళ్ళకు కూడా పంపేయండి. ఇంకా కార్డ్స్ కూడా ఇప్పటిదాకైతే కొట్టిపియాలన్నా లేదని ఇంకా టైం లేదు కాబట్టి వారం రోజులే ఉంది టైం. అందు నుంచి అనేది ఒకటి కార్డ్స్ గురించి ఒక డౌట్ ఉంది కాబట్టి మీరందరూ కూడా వాట్సాప్ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ దినము ఇంకోటి మెయిన్ ముఖ్యంగా కొంతమంది హాస్పిటల్స్లో వాళ్ళకు కూడా ఓనర్స్ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరూ కూడా మన కార్యకర్తలు కానీ మన వాళ్ళ ఎవరు కష్టం ఉన్నా కూడా హాస్పిటల్తో హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది అందరికీ. కాబట్టి హాస్పిటల్ ఓనర్స్కి, అట్లే ఇండస్ట్రీస్ ఓనర్స్కి, కాలేజ్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి, ఇట్లాంటి ఎవరు కూడా మనకు క్లోజ్ ఉన్న మనం ఎవరిదైతే హెల్ప్ తీసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మెసేజ్ మీరు పాస్ చేయాలి. మీ త్రూ చేయండి. ఎవరైనా ఇంపార్టెంట్ ఉంటే నాతో కూడా ఫోన్ చేయండి. నేను ఇంకా కంటిన్యూగా ఆఫీస్లో కూర్చొని అందరికి ఫోన్ చేస్తాను నేను. మీరు ఎవరికన్నా చెప్పి అరే వీళ్ళకి ఫోన్ చేయంటే ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఫోన్ చెప్పడం జరుగుతుంది. ఆ దినము హైటెక్స్లో మార్నింగ్ 8:30కే మ్యారేజ్. మీరు ఎర్లీగా వస్తే ఎర్లీగా వచ్చి స్టార్ట్ చేస్తే ఎర్లీగా వస్తే బాగా మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను.